చూసావా మిత్రమా, నా నటనా కౌశలం? ఇదిగో కౌశిక్, నేను ఏఎన్ఆర్కి ఏమాత్రం తక్కువ కాదు. నా టైం బాగాలేక నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఒకవేళ నేను సినిమా ఇండస్ట్రీకి గనక వెళ్ళుంటే ఊహించుకో, తెలుగు సినీ చరిత్రను తిరగరాసేవాణ్ణి. ఇంకేం మాట్లాడుకో, పనికిరాని ఓవర్ యాక్షన్ అంతా చేస్తున్నావు. అయ్యో, నువ్వు ఏఎన్ఆర్ లాగా కాదు, వేణుమాధవ్ లాగా కామెడీ చేస్తూ పోతున్నావు. అది ఓవర్ యాక్షన్. కొంచెం తగ్గించు, లేదంటే మీ చెల్లెమ్మ క్షణాల్లో కనిపెట్టేస్తుంది, నా పని పట్టేస్తుంది. అయ్యగారు, భోజనం వడ్డించమంటారా? వడ్డించు, త్వరగా వడ్డించు. పదండి. నీ చిందు గొడవ కాసేపు పక్కన పెట్టు, మేము వెళ్ళిపోయాక హాయిగా తిందుగానిలే. నువ్వటు వెళ్ళగానే నేను భోజనం మీద అమాంతం దూకేను. ఏమండి, కాస్త ఒక్క నిమిషం ఇలా వస్తారా? మాట్లాడాలి. ఎందుకు? ఏం లేదండి, మీరు కాస్త ఇలా పక్కకు వస్తే చెప్తాను. రండి. పద. ఏం మాట్లాడాలి? ఎందుకు నన్ను అలా గుచ్చి చూస్తున్నావు? ఏమండి, వర్మ అన్నయ్య గారు అబద్ధం చెప్పారు కదా, ఆయనకు జబ్బు చేసిందని. అరే, అయ్యో పాపం, ఎందుకు తను అలా చెప్తాడు? ఏమండి, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది మీరు కూడా అబద్ధం చెప్తున్నారని. ఎందుకంటే నేను మీ మాటలన్నీ విన్నాను కాబట్టి. ఓ మాట చెప్పండి, మీరు మా నుంచి ఏం దాచాలని ఎలా చేస్తున్నారు? లేదు, అలాంటిదేం లేదు. బహుశా నువ్వేదో అపోహలో పడిపోయి ఉంటావు. వర్మకి నిజంగానే జబ్బు చేసింది. అది చాలా ప్రమాదకరమైన జబ్బు. చూడండి, ఒకవేళ నాకు గనక ఈ విషయం తెలిసిందంటే మీరు నా నుంచి ఏదైనా దాస్తున్నారని. చూడు కౌసల్యాదేవి, నా మాట మీద నమ్మకం ఉంచు. నీ మనసులో ఉన్నటువంటి అపోహలన్నింటినీ వదిలేసాయి. లేదండి, లేదు, నాకెలాంటి అపోహ లేదు. నేను మరీ అంత మూర్ఖురాల్ని కాదు, ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోవడానికి. మీ స్నేహితుడు వర్మ నిజంగానే జబ్బు పడ్డా లేదా అని తెలుసుకోలేనంతగా. ఈ క్షణంలో నా మనసులో ఎన్నెన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. బలవంతంగా మీరు నన్ను వర్మ గారింటికి తీసుకురావడం, నిన్నటి నుంచి కోడళ్ళు ఎంతో వింతగా ప్రవర్తించడం, పైగా ఇంతకు ముందు నేను ఫోన్ చేసినప్పుడు మీనాక్షి కంగారుగా ఏదేదో మాట్లాడేయడం, నాకెందుకో వీటన్నింటికి ఏదో కారణం ఉందనిపిస్తుంది. సరే, అయితే నాకు విషయం చెప్పండి. నేను నీ కోడళ్ళు నీ దగ్గర ఏం దాచగలవు? అదీగాక నీకెందుకు అబద్ధం చెప్తాను చెప్పు. చెప్పాలంటే మీ ఈ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర జవాబుంది. అయినా మీరు చెప్తే బాగుంటుందని ఆగుతున్నాను. మీరు చెప్పినా సరే చెప్పకపోయినా సరే కొన్ని రోజుల్లో అసలు నిజం తెలిసే తీరుతుంది. ఇదిగోండి మీ ఫోన్.
ఏం చేయను చెప్పేనా? ఇప్పుడు చెప్పకపోతే తనకు విషయం అంతా తెలిసిపోయాక శ్రీమతి గారు మండే అగ్నిపర్వతంలాగా రగిలిపోతారేమో. మావయ్య గారు, మీరు మీ మనవళ్ళు మనవరాళ్ల సంతోషం కోసం ఈ మాత్రం చేయలేరా? ఎందుకా మౌనం అండి? అడిగేది మిమ్మల్ని, జవాబు చెప్పండి. ఇది ఇది మన ఇల్లు కాదు, మా మిత్రుడు ఉంటున్న ఇల్లు. కూల్ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండి మా మీద నువ్వు ఈ పోలీసు విచారణను ఆపితే మంచిది. ఇది నిజమే. నా స్నేహితుణ్ణి నేను కలుసుకోవాలని మీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమండి, అలాంటప్పుడు మీరు దీనికోసం నన్నెందుకు ఇబ్బంది పెట్టినట్టు? ఇప్పుడు మనందరం కలిసి మ్యూజికల్ ఆర్మ్స్ ఆట ఆడుకుందాం. అలాగే ఈ ఆటలో పెద్దలందరూ పిల్లలతో కలిసి ఆడాలి. అలాగే ఆడదాం. లేదు, నేను మాత్రం ఆడను. కానీ ఒక పని చేయగలను. నేను మ్యూజిక్ ప్లే చేస్తాను, సరేనా? కమాన్ పెద్దన్నయ్య. వద్దు, నాకు ఇవన్నీ తెలియదు. నన్ను ఈ ఆటలో కలపకు, సరేనా? అరే అలాగే మ్యూజిక్ ప్లే చేయండి, మేము ఆడుకుంటాం. లవ్లీ, నేను చూస్తుంటాను. మీరు ఆడుతుంటే నేను చూస్తాను. అయ్యో, నేను చెప్పడమే మర్చిపోయాను. అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఏమని చెప్పారంటే వాళ్ళు రావటం కాస్త ఆలస్యం అవుతుందని, కాబట్టి మనం ఇక హాయిగా పిల్లలకి భోజనాలు వడ్డించవచ్చు. అక్క, ఇది చాలా మంచి మాట. పిల్లలకి ఇంకా కాస్త ఎక్కువ సమయం ఆడుకోవడానికి ఉంటుంది. నేననేది ఏంటంటే ఈసారి బబ్లీ బర్త్డే పార్టీని మన ఇంట్లోనే చేసేద్దాం. దేని గురించి మాట్లాడుతున్నారు? అది అత్తగారు, మేమందరం దేని గురించి చర్చించుకుంటున్నాం అంటే ఈ రోజు రాత్రికి ఎలాంటి కూరలు వండాలి, పాలక్ పన్నీరా లేక మటర్ పన్నీరా. నాకేదో గట్టిగా శబ్దం వినిపించి వచ్చాను ఇక్కడికి. ఏ చెప్పుడు? లేదు, అలాంటిదేం లేదత్తయ్య. లేదత్తయ్య, ఎలాంటి చెప్పుడు వినిపించలేదు. వాటితో పాటు కిట్టు గారు తింటారు కేక్. ఈ అన్ను కేక్ గురించి అడుగుతున్నాడేంటి? ఈ కేక్ కి స్పెల్లింగ్ ఏంటని అడుగుతున్నాడు. కాలేజీ నాటి స్నేహితుడు, వాడికి ఆరోగ్యం బాగాలేదు, చూడటానికి వస్తున్నానని మాటిచ్చాను. నేను ఇంటికి వెళ్తాను, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళు. ప్రియా అక్కని తోడుగా తీసుకెళ్ళనా? అమ్మా, నేను కూడా వెళ్ళి వీళ్ళని ఇంటి దగ్గర దింపేస్తాను. బహుశా ఏదైనా అవసరం ఉండొచ్చు. నేను నా ప్రాణ స్నేహితుడిని కలిసేందుకు అతనికి జబ్బు చేసిందని నీతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఏదో విషయాన్ని అందరూ నాకు తెలియకుండా దాస్తున్నారు. అయినా నేను దీన్ని ఖచ్చితంగా తెలుసుకునే తీరుతాను. ఆ రమేష్ గారు ఏమండి, నాకొక ముఖ్యమైన పని గుర్తుకొచ్చింది. ఇక మనం ఇంటికి వెళ్దాం. వెళ్దాం. నమస్తే అండి. చెల్లెమ్మ, దయచేసి నన్ను క్షమించండి. నిజానికి వీణ్ణి చాలా కాలం నుంచి చూడాలనిపిస్తోంది. నేను వీణ్ణి చాలాసార్లు రమ్మని పిలిచాను, కానీ రాలేకపోయాడు. అందుకే నాకీ జబ్బు చేసిందని నాటకం ఆడాల్సి వచ్చింది చెల్లెమ్మ. దయచేసి నన్ను క్షమించమ్మా. కానీ ఇలా నువ్వు కోపగించుకుని వెళ్ళిపోవద్దు. చిన్నమ్మ చిన్నమ్మ, మేము కేక్ తినేసాం. గేమ్ మొదలు పెట్టండి. అలాగే మొదలు పెడదాం. ఏ మ్యూజికల్ ఆర్మ్స్. మీలో అందరికీ ఈ గేమ్ రూల్స్ తెలుసు కదా? అయితే సరే, పోటీ పడి ఆడుకుందాం. మేము బాయ్స్ మే గెలుస్తాం. ఎక్స్క్యూజ్ మీ, మేము గర్ల్స్ మే గెలుస్తాం. కాదు అబ్బాయిలే, కాదు అమ్మాయిలే. అబ్బాయిలే, అమ్మాయిలే. కాదు అబ్బాయిలే, కాదు అమ్మాయిలే. అబ్బాయిలే, అమ్మాయిలే. కాదు అబ్బాయిలే, కాదు అమ్మాయిలే. ఆపండి, గొడవద్దు. అబ్బాయిలే, అమ్మాయిలే. గొడవ ఆపండి. అయినా ఈ ఆటలో గెలుపు ఓటములకు తేడా లేదు. ఓడిన వాళ్ళకు కూడా బహుమతులుంటాయి. సరేనా? స్టార్ట్. వాహ్, భోజనం చాలా రుచిగా ఉంది.
తినరా తిను. ఏమండి, మనం భోంచేసిన వెంటనే ఇంటికి బయలుదేరదాం. ఒకసారి ఇంటికి ఫోన్ చేసి కనుక్కుంటాను అక్కడ పార్టీ అయిపోయిందో లేదో. నేను ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అటుంది వెళ్ళు. ఇప్పుడే వస్తాను. మా శ్రీమతి గారు బయటికి వెళ్తే ఒక్క క్షణం కూడా ఆగనివ్వదు. లవ్లీకి ఫోన్ చేస్తాను. అరే, ఈ లవ్లీ ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? కట్ అయిపోతుందేంటి? కార్తీక్ చేసి చూస్తాను. చూస్తున్నావా పిల్లలంతా నేనంటే ఎలా ఇష్టపడుతున్నారో. వాళ్ళకంటే ఎక్కువ పడి చచ్చేది నేను. లవ్లీ ఆంటీ. ఏం చెయ్యాలి? పిల్లలకి అన్నీ సర్దేమని చెప్పకుండా నేను ఇక్కడి నుంచి కదలకూడదు. నేను ఇక్కడే ఉంటాను పిల్లలకు వార్త చేరేంత వరకు. ఒకవేళ మేమిద్దరం గనక సడన్ గా అక్కడికి వెళ్తే యుద్ధమే అవుతుంది. అసలు ఈ ఇంటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఆర్తి నుంచి ఒక విషయాన్ని దాచటం కష్టమే కాదు, అసాధ్యం కూడా. అసాధ్యం. నేను ఇంట్లోకి ఎలాగైనా వెళ్ళే తీరాలి. కానీ ఎలా వెళ్ళాలి? ఈ మీనాక్షేమో తలుపు లోపల నుంచి గడు పెట్టిందాయే. అయ్యో, అసలు ఏం కనిపించట్లేదే. అయ్యయ్యో, ఇది కూడా గడిపెట్టుంది. వస్తున్నా. అమ్మా దుర్గమ్మ, నన్ను ఎలాగలా లోపలికి పంపించమ్మా. తలుపు తెరుచుకుంది. అబ్బబ్బో, ఇంట్లో అందరూ జోరు జోరుగా పార్టీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చిన్నమ్మ ఎక్కడికో బయటికి వెళ్ళుంటుంది. నాకెందుకో ఈ పార్టీల గురించి చిన్నమ్మకు అసలు ఏమీ తెలియదనిపిస్తుంది.
వీళ్ళంతా ఆవిడకి తెలియకుండా దొంగతనంగా పాల్టీ చేసుకుంటున్నారు. ఆహా, మా ఆయన మీదొట్టు ఈ ఆర్తి ఎలాగైనా విషయాన్ని తెలుసుకోవాలి. అసలు వీళ్ళంతా ఎందుకు పాల్టీ చేసుకుంటున్నారో ఏంటో. అదేంటో చూద్దాం పద ఆర్తి, పద. అన్నో 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 హే నేను గెలిచాను. అయ్యో, మీ గోలేంటో ఆపండి. అయ్యయ్యో, ఇంత పెద్ద చప్పుడా! ఒకసారి బయటకొచ్చి చూడు. వీధిలో దీపాలు, ఇంట్లో హారతులు వెలిగించే వేళ దాటింది. మీరు చేసే చప్పుడు వల్ల ఏ దేవుడు గుర్తుకు రావట్లేదు. ఈ వీధి మొత్తంలో మీ కౌశిక్ కుటుంబం ఒక్కటే ఉండట్లేదు, చాలా కుటుంబాలున్నాయి మాలాంటివి. అక్క, మేం గొడవ ఎక్కడ చేస్తున్నాం? మేము గేమ్స్ ఆడుకుంటున్నాం, అది కూడా మా ఇంటి లోపల. మీరు మీ ఇంట్లో ఆడుకున్నా, వీధుల్లో ఆడుకున్నా, ఇక్కడ మా చెవులు పగిలిపోతున్నాయి కదా. అది ఆర్తక్క, మేం ఇప్పుడే మా చొప్పుని కాస్త తగ్గిస్తాం, సరేనాక? సరేనా? ఇలా ఉండాలి, ఇలా మాట్లాడటం తెలుసుకోవాలి. చిన్నమ్మ గారు కనిపించట్లేదేంటి? నేను ఈ రోజు ఆవిడ్ని కలిసాకే వెళ్తాను. ఆర్తి అక్క, ఏంటి? మీరు అటు ఇటు తిరగడం మానేసి మీ ఆయనకి ఏం కావాలో చూడొచ్చు కదా. అంటే నీ ఉద్దేశం? నిన్న నేను డ్యూటీకి వెళ్లే దారిలో చూశాను. ఆయన ఎవరో అమ్మాయితో చెవిలో గుసగుసలాడుతూ ఏదో చెప్తున్నారు. అయ్యయ్యో, ఆయన మా ఆయనేనా? సరే సిమ్రన్, నువ్విక్కడే ఉండు. నేను ఇప్పుడే ఆయన చొక్కా పట్టి నిలదీసి ఆ సంగతి ఏంటో తేలుస్తా. వెళ్ళండి వెళ్ళండి. ఏమండి లల్లు ప్రసాద్ గారు? సరే, నేను వెళ్ళి తలుపుకి గడియ వేసేస్తాను, లేదంటే ఆవిడ మళ్ళీ వచ్చేస్తుంది. మధ్యలో పానకంలో పొడకలాగా. సరే, మనం మళ్ళీ గేమ్ మొదలు పెడదామా? ఏమండి? నేను ఇప్పుడేం చేయాలి? ఏమండి, మీరు ఇంతసేపటి నుంచి లోపల ఏం చేస్తున్నట్టు? అయ్యో, వినబడుతున్నదే. ఇంకో 10 నిమిషాల పైన పట్టేలా ఉంది నాకు. నాకెందుకో కడుపులో అదోలా ఉంది. వినపడుతోంది. మీ మాటలిక్క కట్టి పెట్టండి.